ఇక మేము కూడా ఉన్నాం, మాకు కూడా అంటే ప్రజాస్పందన ఉంది, మేము కూడా మీడియాలో రావాలని చెప్పి కొంతమంది కొత్త బిచ్చగాళ్ళు ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో. అందులో ఒక కార్టూన్ క్యారెక్టర్ ఉన్నాడు, కార్టూన్ క్యారెక్టర్ పాడి కౌశిక్ రెడ్డి గారని హుజురాబాద్లో. ఆయన ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బగా ఏంటంటే మొత్తం గెలిచి ఇవాళ బ్లాక్మెయిల్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలను ఆ రోజు ఎన్నికల సమయంలో కూడా ప్రజలను బ్లాక్మెయిల్ చేసి గెలిచి ఇవాళ పార్టీలో కూడా బ్లాక్మెయిల్ చేస్తూ కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. వారికి ఏమైనా కూడా ఒకటే ఫోకస్ ఉంటుంది, బండి సంజయ్ గారు, ఇంకా వేరేది ఇంకేముండదు అన్నట్టు. బండి సంజయ్ గారి గురించి మాట్లాడాలి, బండి సంజయ్ గారి గురించి మాట్లాడితే మీడియాలో బాగా హైప్ వస్తుంది, సోషల్ మీడియాలో హైప్ వస్తుంది, నేను కూడా ఉన్నా అనే దాని మీద ఇవాళ మీడియా మిత్రులు చెప్తున్నారు బండి సంజయ్ గారి గురించి మాట్లాడమని. కౌశిక్ రెడ్డి గారు ఎట్లయిందంటే ఎక్కడి నుంచి వచ్చిండు, ఎట్లా వచ్చిండు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, బండి సంజయ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎట్లా వచ్చిండు అనే దానికి కంపారిటివ్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ఒక సామాన్య కార్యకర్త, భారతీయ జనతా పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా ఉన్న బండి సంజయ్ గారు కార్పొరేటర్గా గెలిచి నిత్యం 24/7 365 days ఓన్లీ పబ్లిక్ డొమైన్లో ఉంటాడు, ఇంట్లో ఉండడు, ఢిల్లీలో ఉండడు, పార్లమెంట్ ఉన్నప్పుడు మరి ఢిల్లీకి వెళ్తాడు, లేదంటే ఎప్పుడు చూసినా కూడా నిత్యం అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. అటువంటి నాయకుడు కార్పొరేటర్ అయి ఎంపీ అయి రాష్ట్ర అధ్యక్షుడై మళ్ళా ఎంపీ అయి కేంద్ర మంత్రిగా ఉన్న వారి మీద వాక్యాలు చేస్తే నేనేదో పెద్ద లీడర్ అయిపోతున్నానని చెప్పి పనికిరాని స్టేట్మెంట్ ఇచ్చడం భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. దాంట్లో నిజ నిజాలు మీకు ఏంటంటే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఒక లవంగానికి ఒక తంబాకుకు డిఫరెన్స్ తెలియని కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే, ఆయన బాస్ కేటీఆర్ ఇద్దరు ఇదే మాట్లాడుతుంటారు. మీకు అందరికీ ఏంటంటే గుర్తే ఉండుంటుంది, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి, డిఫాక్టో చీఫ్ మినిస్టరు, ఆ తర్వాత మొత్తం పార్టీలో ఆయనే ఇంపార్టెంట్ మనిషి. తంబాకు తింటాడంట బండి సంజయ్ గారు. ఒక లవంగం వేసుకుంటే తంబాకు తింటాడట. మేమందరం ఆయన వెంబడే ఉంటాం, 24/7 ఆయన. మీరు కూడా ఆయన వెంబడే ఉంటారు, పత్రికా మిత్రులు కూడా. ఎప్పుడన్నా తంబాకు తిన్నప్పుడు చూసిందా? లవంగానికి తంబాకుకు డిఫరెన్స్ తెలియని కేటీఆర్ గారు, అలాగే కౌశిక్ రెడ్డి గారు మరి ప్రజలకు ఏ విధంగా అడ్రస్ చేస్తారో, ఏ విధంగా మాట్లాడతారో మనందరం అంటే చూడాల్సిన అవసరం ఉన్నది. బండి సంజయ్ గారు కూడా ఒక సవాల్ విసిరిండు, నువ్వు నా మీద ఏంటంటే చాలా ఆరోపణలు చేస్తున్నావు కదా, నేను అసలు తంబాకు తినను, లవంగం తింటాను, నేను దేవుడి మీద ప్రమాణం చేస్తాను కుటుంబ సభ్యులతో, నువ్వు డ్రగ్స్ తీసుకో అని నువ్వు ఏంటంటే ప్రమాణం చేస్తావా? నువ్వు డ్రగ్స్ తీసుకో అని చెప్పి దేవుడి మీద వచ్చి ప్రమాణం చేస్తావా అంటే ఇప్పటికి 6 సంవత్సరాలు అయితే ఇంతవరకు దాని గురించి ఆన్సర్ కూడా లేదు. పోనీ దేవుడి మీద నీకు అసలు నమ్మకమే లేదు, ప్రజల మీద విశ్వాసం లేదు, నీకు ఏంటంటే మొత్తం డబ్బుల మీద విశ్వాసం ఉంది, ఇదన్నీ పక్కన పెట్టేసి DNA టెస్ట్ చేద్దామన్నాడు. నీ వెంటికి ఒక్కసారి ఎక్కడ పోయినా కూడా CCMBకి పోయినా పర్లేదు, ఇండియాలో ఎక్కడ ఏ ఒక్క రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించి DNA టెస్ట్ చేద్దామంటే ఇంతవరకు కనీసం ఆయన వెంటికి కూడా ఇవ్వలేదు. అంటే ఇంత సవాలు పెడితే నేను డ్రగ్స్ టెస్ట్ కూడా రెడీ ఉన్నా అని చెప్పిండు సంజయ్ గారు. నువ్వే కనుక డ్రగ్స్ తీసుకోకుంటే, నువ్వే కనుక నీతిమంతుడు అయితే మరి ఎందుకు DNA టెస్ట్ చేయలేదు ఇంతవరకు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున అడుగుతున్నాం. మీ శిష్యుడు
ఎలక్షన్ టైంలో ఏమన్నాడండి, మీరు కనుక ఓటు వేయకుంటే నా శవం చూస్తా అని చెప్పినాడు. ఎలక్షన్ టైం ఇదా? ఇంక ప్రజాస్వామ్యంలో ఇదా? బ్లాక్మెయిల్ చేసుకుంటా ఇవాళ కరీంనగర్లో శాంతి భద్రతలు తక్కువైనాయి, శాంతి భద్రత లేదు. ఆ శాంతి భద్రతలకు లేనందుకు ఏంటంటే దొంగతనాలు అయినాయి. ఆ దొంగతనాలకు కారణం ఏంటంటే బండి సంజయ్ గారు ఏదో ఒక జ్యువెలరీ షాప్లో అయితే 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. శాంతి భద్రతలు అనేది ఎవరి స్కోప్లో ఉంటుంది, ఎవరి దగ్గర ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఇవాళ హోమ్ మినిస్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడరు, ఒక్క ఇష్యూ కూడా మాట్లాడరు. కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేసుకుంటూ మీడియాలో రావాలని చూస్తున్నారు. ఇంత డిఫరెన్స్ తెలియకుండా తంబాకును లవంగాకు తెలియని మీరు ఒక పోలీస్ వ్యవస్థ వాడికి ఏంటంటే అసలు అవగాహన లేని మీరు ఎమ్మెల్యే అయినందుకు ఇవాళ హుజురాబాద్ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయో ఈ బీఆర్ఎస్కి సంబంధించిన వ్యక్తులను డ్రైనేజ్లో కలపాలని చెప్పి రెడీగా ఉన్నారు. బండి సంజయ్ గారు మీకు గురించి చెప్తాను. భారతీయ జనతా పార్టీ మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా భౌతిక దాడులకు వ్యతిరేకం. ఎవరైనా కూడా మా కార్యకర్తలు ఎవరైనా ఇంటికి పోయి రాళ్ళేసినా, రప్పలేసినా, ఇంకేమైనా చేసినా కూడా, దాడులు చేసినా కూడా ఫస్ట్ వాళ్ళని ఏంటంటే సస్పెండ్ చేస్తారు, లేకుంటే వార్నింగ్ ఇస్తారు. వాళ్ళ ఇంట్లో పెద్దలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, మహిళలు ఉంటారు. మీ ప్రతాపం అంతా ప్రజాస్వామ్యంలో మేం చేసిన పనులను మీరు మెచ్చుకోకున్నా పర్లేదు, కానీ ఇంటికి పోయినట్టు దాడులు చేయొద్దు. సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు మాకేంటంటే గుర్తున్నదో, కవిత గారు ఇంటి మీద దాడి చేస్తే ఏదో మాట్లాడితే వాళ్ళందరూ వచ్చేందంటే అరవింద్ గారి ఇంట్లో రాళ్ళేషన్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు. ఆ రోజు మీడియా వాళ్ళు కూడా ఉన్నారు. అరవింద్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం, ఎంపీ గారి ఇంటికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న, అమ్మ వాళ్ళు ఏంటంటే పేషెంట్లు. వాళ్ళ మీద చాలా క్లియర్గా చెప్పినారు, దాడులు చేయాలంటే మీ ప్రతాపం అంతా బయట చూపెట్టండి, ఇంట్లో చెప్పద్దు. మేము దాడులకు వ్యతిరేకం. అట్లా అని చెప్పి ఇవాళ నువ్వు ఏది పడితే అది మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరుకోరు. ఎక్కడ కొట్టానో అక్కడ కొడతారు, ఎట్లా కొట్టానో అట్లా కొడతారు, ఏం చేయాలనో అది చేస్తారు. చాలామంది చెప్తున్నారు మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కార్పొరేటర్స్ వాళ్ళు బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి తర్వాత ఆయన ఎమ్మెల్యే ఆఫీస్లో వెళ్ళిందంటే కార్లు అద్దాలు వలగొట్టినారు, లోపల కొట్టుకుంటున్నారు అంటే అక్కడ దాకానే ఆపినారు. బండి సంజయ్ గారు ఫోన్ చేసి అక్కడ దాకానే ఆపినారు. మీరు ఇట్లా పనికిరాని వ్యాఖ్యలు చేసి ఒక మీడియా హైప్ తీసుకురావాలని చెప్పి, పబ్లిక్ డొమైన్లో ఉండాలని చెప్పి పనికిరాని మాటలు మాట్లాడితే మా కార్యకర్తలు ఏం చేయాలనో అది చేస్తారు. ఇది మీరు వార్నింగ్ అనుకుంటారా, లేకుంటే ఫ్రెండ్లీ వార్నింగ్ అనుకుంటారా, లేకుంటే ఏమనుకుంటారో తెలియదు, కానీ ఎవ్వరు కూడా ఊరుకోరు, చేతులు కట్టుకొని ఎవరు కూర్చోరు. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, మీ ప్రజాస్వామ్యం మీద ఏంటంటే నమ్మకం ఉంటే అసెంబ్లీలో కొట్లాడండి, మాట్లాడండి. అసెంబ్లీలో మీ నాయకుడు అసలు అసెంబ్లీకే రాడా, అసెంబ్లీకే రాడా. అసెంబ్లీకి రాని లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడన్నా దేశంలో ఉన్నాడు అంటే అది ఓన్లీ బీఆర్ఎస్లో ఉన్నాడు. ఏమన్నా ఒక ఇష్యూ వస్తే కూడా బయటికి రాడు. ప్రజల సమస్య గురించి మాట్లాడాలంటే దానికి బయటికి రాడు. సరే పోనీ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడతాడని చెప్పి అందరూ కళ్ళకు గప్పాలి ఏంటంటే మొత్తం చూసుకొని మనం ఏంటంటే వెయిట్ చేస్తుంటే ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి వచ్చి ఏం చేస్తాడయా అంటే సంతకం పెడతాడు. లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్, ఎమ్మెల్యే స్టేటస్ పెంచుకోవాలని చెప్పి కేసీఆర్ గారు వస్తున్నారు తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా రాడు. ఇటువంటి లీడర్ను, ఇటువంటి లీడర్షిప్లు ఉన్న మీరు ఇవాళ సంజయ్ గారి గురించి మాట్లాడడం,
భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడడం, మోదీ గారు సభను ఏదో విధంగా అడ్డంకులు చెప్పాలని చెప్పి, ఏదో దీన్ని ఆపాలని చెప్పి, డైవర్ట్ చేయాలని చెప్పి చేస్తే మోదీ గారు వస్తారు, చెప్పాల్సింది చెప్తారు, మిమ్మల్ని ఎక్కడ కూర్చుని పెట్టాలో అక్కడ కూర్చుని పెడతారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు టీవీలకు అతుక్కొని 24/7 చూసి మోదీ గారి సభకి ఎంతమంది వచ్చినారు, మనమేం చేయాలి, ఈ స్ట్రాటజీస్ చేస్తారో తప్పితే మోదీ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కానీ, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో లేకున్నా కూడా సుమారు 12,50,000 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది. మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీకును బీఆర్ఎస్ పార్టీకి ఒకటే తెలుసు, బీజేపీ పార్టీ కనుక తెలంగాణలో అధికారంలో వచ్చిన నెక్స్ట్ డే నుంచి బార్ బీజేపీ సర్కార్, గుజరాత్లో ఏమైంది, మహారాష్ట్రలో ఏమైంది, ఢిల్లీలో ఏమైంది, హర్యానాలో ఏమైంది, 3 సార్లు 4 సార్లు 5 సార్లు 6 సార్లు అదే గెలుస్తారని చెప్పి మీకు ఒక అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని నిజం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు తోడు దొంగలుగా గుంటనక్కలుగా కూర్చొని భారతీయ జనతా పార్టీను ఎదుగుదలకు మీరు అడ్డుపడుతున్నారు. ప్రజలు మా సపోర్ట్ ఉన్నారు, మా దగ్గర ఉన్నారు. మోదీ గారి సభకు ఎంతోమంది రావడం కూడా జరుగుతుంది. ఇటువంటి మాటలు మాట్లాడడం, ఇటువంటి చేష్టలు చేయడం అనేది ఇప్పుడైనా మాట్లాడుకోవాలి. ఇంతకుముందు గవర్నర్గా ఉన్నప్పుడు తమిళసాయి ఒక మహిళా గవర్నర్గా ఉన్నప్పుడు వారి మీద కూడా ఎటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిందో కౌశిక్ గారు మీరు ఒకసారి ఏంటంటే గుర్తు చేసుకోవాలి. ఎంత అవమానపరిచినారంటే ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉన్న ఒక మహిళ గవర్నర్ను ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారంటే, కేటీఆర్ గారు కేసీఆర్ గారు హిజ్ మాస్టర్ వాయిస్ ఈజ్ కౌశిక్ రెడ్డి, వాళ్ళిద్దరు కలిసి ఈయనతోటి తప్పుడు మాటలు మాట్లాడు, డ్రైనేజ్ మాటలు మాట్లాడు, నువ్వు నోరు తెరుస్తూనే డ్రైనేజ్, నోరు మూసుకొని కూర్చోవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని చాలా క్లియర్గా వార్నింగ్ ఇస్తుంది. ఇంకోసారి కనుక మీరు ఇట్లా కనుక చేసిందంటే ఇంతకుముందు చెప్పినట్టు ఏం చేయాలనో, ఎట్లా చేయాలనో, ఎక్కడ కొట్టాలనో, ఎవరిని కొట్టాలనో అనే దాని మీద మేము ముందుకెళ్తామని చెప్పి, మీ ద్వారా ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడద్దు, మాట్లాడితే వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. మా చేతుల్లో లేదు, కార్యకర్తలు ఆగరు. ఇటువంటిది అంటే చేయొద్దండి. మేము అసలు 100% ప్రోత్సహించాం. మేము సంజయ్ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడే చెప్పిండు, ఇప్పుడు చెప్తున్నాం. రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ఇంతకుముందు రామచంద్రరావు కూడా ఇదే చెప్పిండు, భౌతిక దాడులకు మేము వ్యతిరేకం అట్లా అని చెప్పి, ఇది అసమర్థం అని చెప్పి వీళ్ళు ఏం చేయరు అని చెప్తే కార్యకర్తలకు మేము 100% చెప్తాం చేయొద్దని చెప్పి. కానీ మా నాయకుడి మీద మా మీద ఇటువంటి మాట్లాడితే మా చేతుల నుంచి కనుక పోయిందంటే ఎక్కడ కొట్టాలనో ఏం చేయాలనో అదే చేస్తారు, అదే చెప్తుందండి. మరి ఏంటంటే ఫస్ట్ ఆయన ఆపండి. ఈ క్వశ్చన్ ఏదైతే అడుగుతున్నారో ఆయన ఆపండి. నేను ఏమంటున్నాను, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, సభలో మాట్లాడండి, అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్తే మరి ఏంటంటే ప్రూవ్ చేయండి. మరి మీరు బేస్లెస్ అలిగేషన్స్ చేసి ఏం చేయొద్దు అని చెప్తే ఎందుకు ఆపుతాం? మేమేంటంటే ప్రోత్సహించాం, వాళ్ళకి చెప్తాం చేయొద్దని చెప్తాం, భౌతిక దాడులు చేయని చెప్తాం. కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే ఎవ్వరు ఊరుకోరు. దానికి ఏంటంటే మేమైతే బాధ్యతంగా అది కూడా చెప్తున్నాం. ఏమన్నాడు చెప్పండి సార్. ఇప్పుడు ఏమంటున్నాడంటే
ఆయన ఏంటంటే ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా ఏం చెప్పిండంటే ఒక ల్యాండ్ విషయం గురించి మాట్లాడుతున్నాడు. ఒక ల్యాండ్ గురించి ఆ ల్యాండ్ గురించి మాట్లాడినప్పుడు బండి సంజయ్ గారు ఏంటంటే వెరీ క్లియర్గా అడిగిండు, అప్రూవ్ చేయండి అని చెప్పిండు. మీరు ఏంటంటే బేస్లెస్ అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్స్ తీసుకొచ్చి ఇటువంటి ఏంటంటే తప్పుడు పెడితే ఏంటంటే మేము 100% మాట్లాడతాం. అది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్యం నమ్ముకున్న పార్టీ. బండి సంజయ్ గారు ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి. సో పోయి ఏంటంటే మీరు ఇది చేయండి అది అని చెప్పి ఎవరు ఏంటంటే ఎవరు చెప్పరు అట్లా. మేము అహింసకు, హింసకు మేము ఏంటంటే వ్యతిరేకం. కానీ అది మా ఒక నెగిటివ్ అని చెప్పి, లేకుంటే వీళ్ళు ఏంటంటే దీని మీద వీళ్ళు ఏం చేయరు, మేము ఏం చెప్తా నడుస్తుంది అంటే మా ఏంటంటే చేతులు ఉండరు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కార్యకర్తలు చూసిన తర్వాత వాళ్ళు ఎట్లుంటారు అంటే మనం ఆపినా కూడా ఆపరు. దానికి బాధ్యతలు ఏంటంటే మేము కాదు, మీరే బాధ్యతలు. ఎవరైతే ఇటువంటి స్టేట్మెంట్ ఇచ్చిందో వాళ్ళే బాధ్యతలు. వాళ్ళు ఇటువంటిది ఇవ్వద్దని చెప్పి కార్యకర్తలు పోయి ఏంటంటే వాళ్ళకి ఏంటంటే వార్నింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు మొత్తం దాంట్లో చూడండి మీరు 2014 నుంచి 2026 వరకు 26 వరకు ఇప్పటి వరకు 12 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు ఎక్కడ పోయినండి? బీఆర్ఎస్కి వెళ్ళి, బీఆర్ఎస్ అధికారంలో అప్పుడు. బీఆర్ఎస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ షెల్టర్లో ఉన్నారు, 100% ప్రొటెక్షన్లో ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకట, మేమిద్దరం ఒకట. మా దగ్గర ఎవరైనా వస్తే రాజీనామా చేసినామని చెప్పినాం. ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మేము 100% రాజీనామా చేసినామన్నాం. ఆల్రెడీ చూపెట్టినాం మేము. వాళ్ళిద్దరు ఒకటి, వాళ్ళిద్దరికి ఏకైక లక్ష్యం ఒకటే. ఏకైక లక్ష్యం ఏంటి? భారతీయ జనతా పార్టీ అధికారంలో రావద్దు. నువ్వు ఉన్నా పర్లేదు, నేనున్నా పర్లేదు. నువ్వు ఉంటే ఏంది, నేను ఉంటే ఏంది, ఇద్దరం కలిసి ఏంటంటే తోడు దొంగలాం, ఇద్దరం కలిసి అంటే పంచుకుందాం, దంచుకుందాం. అదే కదా డిఫరెన్స్. ఇవాళ ఆ దంచుకునుడు, దోచుకునుడు దాంట్లోనే కొట్లాట వచ్చి వాళ్ళ సుపుత్రిక బయటకు వచ్చి ఇవాళ ఎన్ని కమెంట్లు చేస్తుందో చూడండి. అంటే ఒక ల్యాండ్ విషయం అడిగితే ఇక పోయి ఏంటంటే ఇక ఎట్లా మాట్లాడతారా?